ఏప్రిల్ 1 నుండి 7 కొత్త చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్ ఏంటో మీకు ఖచ్చితంగా తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ అకౌంట్లో చేంజెస్ వచ్చాయి, ఆధార్ ప్యాన్లో చేంజెస్ వచ్చాయి, గ్యాస్ సిలిండర్ ధరలు అదేవిధంగా కార్ ధరలు పెరిగాయి అండ్ తగ్గాయి. దాంతోపాటు క్రెడిట్ కార్డ్స్లో చేంజెస్ వచ్చాయి, యూపీఐలో మార్పులు వచ్చాయి. అండ్ మీరు కనుక గోల్డ్లో మీ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే ఈ చేంజ్ మీకు ఖచ్చితంగా తెలియాల్సిందే. ఈ 7 చేంజెస్ ఏంటో మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్, ఎస్బీఐ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు ఏప్రిల్ 1 నుండి మినిమం బ్యాలెన్స్ ని పెంచేశాయి. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చూసుకున్నట్లయితే ఇంతకు ముందు అనగా ఏప్రిల్ 1 కంటే ముందు మీరు కనుక ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాని అర్బన్ ఏరియాస్ అనగా సిటీస్లో ఉన్న బ్రాంచెస్లో ఈ ఖాతాని కనుక ఓపెన్ చేసి ఉన్నట్లయితే మినిమం బ్యాలెన్స్ 3000 మనమైతే మెయింటైన్ చేయాల్సి వచ్చేది. మినిమం బ్యాలెన్స్ అంటే యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఆర్ యావరేజ్ మినిమం బ్యాలెన్స్ గురించి మాట్లాడుతున్నా. అదేంటో చెప్తా. సో నెక్స్ట్ రాసాను ఫార్ములా, దాని గురించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ మీరు కనుక ఈ ఖాతాని సెమీ అర్బన్ ఏరియాస్లో ఓపెన్ చేస్తే అనగా సెమీ అర్బన్ ఏరియాస్లో ఉన్న బ్రాంచెస్కి వెళ్ళి ఎస్బీఐ ఖాతాని ఓపెన్ చేస్తే మినిమం బ్యాలెన్స్ 2000 మెయింటైన్ చేయాలి. ఇన్ని రోజులు పాత రూల్ కదా. అసలు సెమీ అర్బన్ ఏరియాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్, ఒంగోల్, భీమవరం ఇలాంటి టౌన్స్ని సెమీ అర్బన్ ఏరియాస్ అంటాం. టౌన్స్ ఆర్ సిటీస్, అర్థమైందండి? సో ఇలాంటి ప్రాంతాల్లో మినిమం బ్యాలెన్స్ 2000. అండ్ విలేజెస్లో మీరు కనుక ఓపెన్ చేస్తే విలేజెస్లో ఉన్న బ్యాంక్స్కి వెళ్ళి అనగా బ్యాంక్ బ్రాంచెస్కి వెళ్ళి మీరు కనుక ఓపెన్ చేస్తే 1000 మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. కానీ ఏప్రిల్ 1 నుండి ఈ మినిమం బ్యాలెన్స్ని పెంచేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏప్రిల్ 1 నుండి చూసుకున్నట్లయితే అర్బన్ ఏరియాస్లో అనగా మెట్రో సిటీస్లో పెద్ద పెద్ద సిటీస్లో, సిటీస్ అంటే ఏంటి, మన హైదరాబాదు, విజయవాడ, వైజాగ్ ఇలాంటి సిటీస్లో మీరు కనుక ఖాతాని ఓపెన్ చేస్తే ఇక నుండి మినిమం బ్యాలెన్స్ 5000 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. అర్థమైందా అండి? అదే సెమీ అర్బన్ ఏరియాస్లో చూసుకున్నట్లయితే 3000. ఇంతకుముందు 2000 నుంచి 3000కి పెంచేసింది ఎస్బీఐ. అండ్ విలేజెస్లో చూసుకున్నట్లయితే ఇంతకుముందు 1000 రూపీస్ మెయింటైన్ చేసేవారు, కానీ ఇక నుండి 2000ని మీరైతే మెయింటైన్ చేయాలి. ఇలా మీరు కనుక యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయకపోతే పెనాల్టీ పడుతుంది. ఎంత? నెలకి 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు పెనాల్టీ పడుతుంది. అర్థమైందా అండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఏమనుకుంటారంటే మా బ్యాంకు ఖాతాలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెమీ అర్బన్ అనుకుందాం, టౌను. సో మీరు ఏమనుకుంటారంటే ఖచ్చితంగా 3000 నా బ్యాంక్ అకౌంట్లో ఉండాల్సిందే. పొరపాటున ఒక్కరోజు కేవలం 2000 మెయింటైన్ చేశాను అనుకో, అప్పుడు పెనాల్టీ పడిపోద్ది అనుకుంటారు. కాదండి, ఇది అలా వర్క్ అవ్వదు. దీన్ని ఏమంటారంటే యావరేజ్ మినిమం బ్యాలెన్స్ ఆర్ మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ అంటారు. దీనికంటూ ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ క్లోజింగ్ బ్యాలెన్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ మంత్. అంటే ప్రతిరోజు నైట్ 12కి ఆ డే క్లోజ్ అయ్యే టైంకి మీ బ్యాంకు ఖాతాలో ఎంత ఉందో అంత కౌంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1వ తారీఖున 3000 ఉన్నాయి. సో 2వ తారీఖున మీరు ఏం చేశారంటే 1000 రూపాయలు యూజ్ చేస్తారు. సో 2వ తారీఖు క్లోజింగ్ బ్యాలెన్స్ 2000 రూపాయలు. అండ్ 3వ రోజు ఏం చేశారంటే 500 మీరైతే యూజ్ చేసుకున్నారండి. సో క్లోజింగ్ బ్యాలెన్స్ 1500 ఉంది. ఇలా ప్రతిరోజు ఏదైతే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుందో ప్రతిరోజు నైట్ 12కి మీ బ్యాంకు ఖాతాలో ఎంతైతే డబ్బు ఉంటుందో అన్నీ కౌంట్ చేస్తారు, అన్నీ లెక్కేస్తారనమాట. లెక్కేసి నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ మంత్ ఎంత? 30 డేస్. ఎగ్జాంపుల్గా ఇదంతా కౌంట్ చేస్తే 1,00,000 రూపాయలు ఉన్నాయి. 1,00,000 రూపాయలు కౌంట్ వచ్చింది. ప్రతిరోజు క్లోజింగ్ బ్యాలెన్స్ 1,00,000 డివైడెడ్ బై 30 రోజులు. సో చూసుకున్నట్లయితే ఎంత? 3333. ఇది యావరేజ్ మినిమం బ్యాలెన్స్ అనమాట ఆ మంత్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ సెమీ అర్బన్లో ఉన్నారు, ఎంత మెయింటైన్ చేయాలి? మంత్కి 3000ని మెయింటైన్ చేయాలి. సో లెక్కేస్తే ఎంత ఉంది? 3333. సో డన్. 3000 కంటే ఎక్కువ డబ్బుని మెయింటైన్ చేశారు. సో మీ బ్యాంకు ఖాతా నుండి ఈ పెనాల్టీ కట్ అవ్వదు. అర్థమైందా అండి? సో ఇలా లెక్కేసిన తర్వాత 3000 కంటే తక్కువ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2350 వచ్చిందనుకోండి. సో లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే 3000 మెయింటైన్ చేయాలి, కానీ మీరు మెయింటైన్ చేయలే, అప్పుడు ఈ పెనాల్టీ కట్ అవుతుంది. అర్థమైందండి?
దీన్ని మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ అంటారు. అదేవిధంగా ఇంకొక బ్యాంకుకి చూద్దాం. ఏ బ్యాంకు? పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈ బ్యాంక్కి ఇంతకు ముందు ఏప్రిల్ 1 కంటే ముందు అర్బన్ ఏరియాస్ వాళ్ళకి 2000 మినిమం బ్యాలెన్స్, ఇప్పుడు దాన్ని 4000కి పెంచారు. అర్థమైందండి? అదేవిధంగా సెమీ అర్బన్ ఏరియాస్కి చూసుకున్నట్లయితే ఇంతకుముందు 1500, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే 2500 రూపాయలకి పెంచారు. అండ్ రూరల్ చూసుకున్నట్లయితే ఇంతకుముందు 1000, కానీ ఇప్పుడు 1500కి పెంచారు. సో ఇలా లెక్కేసిన తర్వాత ఈ అమౌంట్ కంటే తక్కువ ఉందనుకోండి, ఇంత పెనాల్టీ కట్ అవుతుంది. 8 రూపాయల నుంచి 12 రూపాయల వరకు ప్రతి మంత్ కట్ అవుతుంది, మీరు కనుక ప్రతి మంత్ మెయింటైన్ చేయకపోతే. అదేవిధంగా ఇంకొక బ్యాంక్ చూసుకున్నట్లయితే కెనరా బ్యాంక్. ఈ బ్యాంక్కి ఏప్రిల్ 1 కంటే ముందు అర్బన్ ఏరియాస్ వాళ్ళకి 2000, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే 3500. అదేవిధంగా ఇంతకుముందు సెమీ అర్బన్ ఏరియాస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే 1000, కానీ ఇక్కడ నుండి 2000. అండ్ దాంతోపాటు విలేజెస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇంతకుముందు 500, కానీ ఇప్పుడు 1000 రూపాయలు. మెయింటైన్ చేయకపోతే ఇంత పెనాల్టీ మనమైతే కట్టాలి. క్లియర్? అర్థమైందండి? సో ఏప్రిల్ 1 నుండి ఈ 3 బ్యాంకులు మాత్రమే మినిమం బ్యాలెన్స్ని పెంచాయి. ఇది ఫస్ట్ అప్డేట్ అనమాట. ఇంకా సెకండ్ అప్డేట్, 19 కిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. ఎంత తగ్గింది? 41 రూపీస్. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, ఏంటి కమర్షియల్ గ్యాస్ సిలిండరా? మన ఇంట్లో యూజ్ చేసేవి తగ్గినాయా? మన ఇంట్లో యూజ్ చేసేది డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్. అది చూసుకున్నట్లయితే 14.2 కిలో ఉంటుంది, కానీ ఇది కాస్త పెద్దది, ఇది 19 కిలో ఉంటుందన్నమాట. దీని ధర చూసుకున్నట్లయితే 41 రూపీస్ తగ్గింది. ఎక్కువగా రెస్టారెంట్స్ లో యూజ్ చేస్తూ ఉంటారు. మన హైదరాబాద్ లో ఇంతకు ముందు ఈ 19 కిలో సిలిండర్ ధర 2026 రూపాయలు, కానీ ఏప్రిల్ 1 నుండి 1985 రూపాయలు. అర్థమైందండి? సో ఎవరైతే హోటల్స్ రెస్టారెంట్స్ నడుపుతూ ఉంటారో వాళ్ళకి కాస్త డబ్బు ఆదా అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, కార్స్. మీరు కనుక కార్ కొందాం అనుకున్నట్లయితే ఏప్రిల్ 1 నుండి కార్ ధరలు పెరిగాయి. ఇంతకు ముందే మీరు కనుక అడ్వాన్స్ కట్టి బుక్ చేసుకున్నట్లయితే ఓకే. మీరు ఇంకా బుక్ చేసుకోకపోతే ఈ రోజు నుంచి, అనగా ఈ వీడియో రేపు వస్తుంది, సో ఏప్రిల్ 1 నుండి మారుతి సుజుకి కార్లు చూసుకున్నట్లయితే 4% పెరిగాయి ధర. యావరేజ్గా అన్ని కార్స్కి కలిపి యావరేజ్గా 4% ప్రైస్ అన్నది పెరిగింది. కొన్ని కార్స్కి 2%, కొన్ని కార్స్కి 5%, కొన్ని కార్స్కి 9%, కానీ యావరేజ్గా చూసుకున్నట్లయితే అన్ని కార్స్కి కలిపి 4%. అండ్ హుండాయ్, మహీంద్రా, టాటా, కియా, BMW ఈ కార్ యొక్క ధరలు యావరేజ్గా 3% వరకు పెరిగాయి. అండ్ రెనాల్ట్ ఈ కంపెనీ యావరేజ్గా కార్ ప్రైజెస్ని 2%కి పెంచేశాయి. సో ఈ రూల్స్ అనేవి ఏప్రిల్ 1 నుండి ఆల్రెడీ అమల్లోకి వచ్చేసాయి. ఇంకా నెక్స్ట్ పాయింట్, ఇంకా మీరు మీ పాన్ కార్డ్ని ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే ఇక నుండి, అనగా ఏప్రిల్ 1 నుండి మీకు స్టాక్ మార్కెట్ నుండి డివిడెండ్ రాదు. ఏంటి స్టాక్ మార్కెట్ నుండి డివిడెండా? చెప్తాను. కొన్ని కంపెనీస్ ఉన్నాయండి, ఆ కంపెనీస్కి లాభాలు వస్తే లాభాల్లో చిన్న పార్ట్ని మన బ్యాంక్ అకౌంట్లో వేస్తాయి. అంటే ఆ కంపెనీ యొక్క షేర్స్ని మీరు కనుక కొన్నట్లయితే షేరు ధర నార్మల్గానే పెరుగుతూ ఉంటుంది, అక్కడ రిటర్న్స్ మనకైతే వస్తూ ఉంటాయి. దాంతోపాటు ఆ కంపెనీకి లాభం జనరేట్ అయితే లాభంలో కాస్త పార్ట్ని మనకిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి మన ఇండియాలో, కోల్ ఇండియా, REC లిమిటెడ్, హిందుస్థాన్ జింక్, అదేవిధంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఈ కంపెనీస్ చూసుకున్నట్లయితే ప్రతిసారి డివిడెండ్ని మన బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉంటాయి. ఒకవేళ మీ ఆధార్ కార్డు పాన్ కార్డుతో లింక్ అవ్వకపోతే ఈ కంపెనీస్లో ఎంత డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ₹1 కూడా డివిడెండ్ మీ బ్యాంక్ అకౌంట్లో పడదు. అర్థమైందండి? అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ డివిడెండ్. ఏంటి మ్యూచువల్ ఫండ్స్లో కూడా డివిడెండ్ వస్తుందా? వస్తాయి. సో మ్యూచువల్ ఫండ్స్లో 2 టైప్స్ ఉంటాయి, గ్రోత్ ఫండ్స్, అదేవిధంగా డివిడెండ్ ఫండ్స్. ఈ డివిడెండ్ ఫండ్స్ పేరుని మార్చారు, IDCW అని పెట్టారనమాట. ఒకవేళ మీరు కనుక గ్రోత్లో కాకుండా ఈ ఫండ్స్లో మీ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లో ఎప్పటికప్పుడు పడుతూ ఉంటాయి. సో ఒకవేళ మీ ఆధార్ కార్డు పాన్ కార్డుతో లింక్ అవ్వకపోతే ఏప్రిల్ 1 నుండి ₹1 కూడా మ్యూచువల్ ఫండ్ డివిడెండ్ మీ బ్యాంక్ అకౌంట్లో పడదు. అండ్ దాంతోపాటు ఎక్కువ TDS కట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఆధార్ కార్డు పాన్ కార్డుతో ఆల్రెడీ లింక్ అయి ఉంది. సో నాకు కనుక ఫిక్స్డ్ డిపాజిట్లో 40,000 కంటే, ఒక ఇయర్లో 40,000 కంటే ఎక్కువ రిటర్న్, అనగా వడ్డీ జనరేట్ అయిందనుకోండి, 40,000కి మించి ఎంతైతే ఎక్కువ వడ్డీ జనరేట్ అయిందో దాని మీద ఆటోమేటిక్గా 10% TDS అన్నది కట్ అవుతుంది. అర్థమైందండి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్లో 10 lakhs,
ఒక బ్యాంక్లో 5 lakhs, ఒక బ్యాంక్లో 7 lakhs, ఈ విధంగా మీరైతే డిపాజిట్ చేశారు. అన్నిటిలోని కలిపి 60,000 వడ్డీ, ఒక ఇయర్లో 60,000 వడ్డీ జనరేట్ అయింది. సో 40,000 కంటే 20,000 ఎక్కువ. ఈ 20,000లో 10% ఆటోమేటిక్గా కట్ చేసుకుంటారు నాకు. అదే విధంగా మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేశారు, సేమ్ డబ్బు సేమ్ బ్యాంక్స్లో పెట్టుబడి పెట్టారు, మీకు కూడా 60,000 వడ్డీ జనరేట్ అయింది. సో 40,000కి మించి 20,000 ఎక్కువ ఉంది. ఒకవేళ మీ ఆధార్ కార్డు పాన్ కార్డుతో లింక్ అవ్వలేదనుకోండి, మీకు 20% టీడీఎస్ కట్ చేసుకుంటారు. ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అనమాట. అర్థమైందండి? నాతో కంపేర్ చేస్తే మీకు ఎక్కువ టీడీఎస్ కట్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇక నుండి ఐటీఆర్ని మీరైతే ఫైల్ చేయలేరు మీరు కనుక లింక్ చేసుకోకపోతే. అండ్ దాంతోపాటు మీరు కనుక 50,000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తున్నట్లయితే అది రిజెక్ట్ అవుతుంది, జరగదు బ్యాంకు ట్రాన్సాక్షన్. అర్థమైందండి? సో ఇంకా మీరు కనుక లింక్ చేసుకోకపోతే దయచేసి ఛాన్స్ ఉంటే పెనాల్టీ కట్టి మరీ లింక్ చేసుకోండి. ఎలా లింక్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేసా, ఆ వీడియో లింకు అదేవిధంగా వెబ్సైట్ లింకు కింద అయితే మెన్షన్ చేస్తున్నా, మీరైతే చూడండి. అండ్ నెక్స్ట్ పాయింట్కి వెళ్ళే ముందు నెక్స్ట్ ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్స్లో చేంజెస్ వచ్చాయి, అండ్ దాంతోపాటు యూపీఐలో చేంజెస్ వచ్చాయి, గోల్డ్ స్కీమ్లో చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్ అన్ని చెప్పే ముందు ఒక కామన్ క్వశ్చన్కి నేనైతే ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ప్రతిరోజు చాలా మంది అడుగుతూ ఉన్నారు, మేము ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకుంటాం, దాని యొక్క ఇంపార్టెన్స్ మాకైతే అర్థమైంది, ఎలా తీసుకోవాలి? ప్రెసెంట్ మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన కంపెనీ ఏంటో మీరే చెప్పండి అని చెప్పి అడుగుతున్నారనమాట. సో నేను ఎప్పుడూ చెప్తుంటా, మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, అన్నీ మంచివే, అన్నీ బెస్టే, కానీ వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వచ్చేసి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది ఎందుకు బెస్ట్ అంటున్నానంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కాస్త ఎక్కువ ఉంది. మీకు కావాలంటే వెబ్సైట్ ఓపెన్ చేసి ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా రండి. ఇదిగోండి కంపెనీ పేరు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. సో దీని యొక్క ప్రెజెంట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూసుకున్నట్లయితే 99.65. నేను ఎప్పుడు చెప్తుంటా, ఏ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అయితే 95% కంటే ఎక్కువ ఉంటుందో ఆ కంపెనీలో మీరైతే పాలసీని తీసుకోండి అని చెప్పి. కానీ ఈ కంపెనీ చూసుకున్నట్లయితే 99.65%ని ఆఫర్ చేస్తుంది. అదేవిధంగా సాల్వెన్సీ రేషియో ఇది ఎప్పుడైనా సరే 150% కంటే ఎక్కువ ఉండాలి అని చెప్తుంటా, కానీ ఈ కంపెనీ చూసుకున్నట్లయితే 190% ఉంది. అదేవిధంగా ఎసెట్ మేనేజ్డ్ అది కూడా కాస్త ఎక్కువ ఉండాలి. ఈ కంపెనీకి టోటల్ ఎసెట్స్ మేనేజ్డ్ చూసుకున్నట్లయితే 1.5 lakh crore అనమాట. అన్నీ బాగున్నాయి. దాంతోపాటు ఆల్రెడీ 1 కోటి మంది ఈ కంపెనీలో 1 కోటి మంది టర్మ్ ప్లాన్ని తీసుకున్నారు. అండ్ పాలసీ రెన్యువల్ రేట్ చూసుకున్నట్లయితే 91.9%. అంటే అంతమంది రెన్యువల్ చేసుకుంటూ ఉన్నారనమాట. అండ్ అన్నీ బాగుంటే 3 అవర్స్లో 3 గంటల్లో క్లెయిమ్ అన్నది రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ దాంతోపాటు 30 day రిఫండ్ పాలసీ ఉంది. అంటే ఇప్పుడు పాలసీ తీసుకున్నారు, నచ్చలేదు అనుకోండి 30 daysలో మీరైతే క్యాన్సిల్ చేసుకోవచ్చు, మీకైతే డబ్బు రిఫండ్ అయితే వస్తుందన్నమాట. అండ్ దాంతోపాటు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ కూడా ఉంది. సో టోటల్గా 64 క్రిటికల్ ఇల్నెసెస్ని మనమైతే యాడ్ చేసుకోవచ్చు. సో వీటిల్లో ఏదైనా జబ్బు మనకు వచ్చిందనుకోండి, మనం బ్రతుకున్నా కూడా ఫిక్స్డ్ కవరేజ్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. సో ఇదొక రైడర్ అనమాట. అండ్ దాంతోపాటు ఇన్స్టెంట్ పేమెంట్ ఆన్ క్లెయిమ్ ఇంటిమేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే పాలసీ తీసుకున్నారో వాళ్ళకి రిస్క్ అయింది, చనిపోయారు, వాళ్ళ కుటుంబ సభ్యులు జస్ట్ అప్లై చేశారు, అప్లై చేయగానే అడ్వాన్స్ అమౌంట్ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. అండ్ మనకి ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉందన్నమాట. ఇవన్నీ ఈ పాలసీ అనగా ఈ కంపెనీ ఆఫర్ చేస్తుంది. అండ్ 1 కోటి కవరేజ్ గల పాలసీ మంత్కి 527 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనకి రిస్క్ అయితే ఈ పాలసీ తీసుకున్న తర్వాత మనకి ఏదైనా జరిగితే మన కుటుంబానికి 1 కోటి రూపాయలు వెళ్తాయి. మనం కట్టాల్సింది నెలకి 527 రూపాయలు. ఇది స్టార్టింగ్ ప్రైస్. అర్థమైందా అండి? మన ఏజ్ తక్కువ ఉండి మనకి పెద్దగా జబ్బులు లేవనుకోండి, ఇంత కడితే సరిపోతుంది. అండ్ ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద 15% వరకు డిస్కౌంట్ ఉంది. మీరు కనుక తీసుకుందాం అనుకున్నట్లయితే ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, పక్కన కామెంట్స్లో కూడా ఇచ్చా. ఈ లింకుని క్లిక్ చేసి ఇక్కడ మీ సమాచారం అంతా ఇచ్చి మీరు కనుక ఇది క్లిక్ చేస్తే వాళ్ళు కాల్ చేస్తారు, లేదా మీరే డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఎటువంటి హెల్ప్ అవసరం లేకుండా మీరైతే డైరెక్ట్గా తీసుకోవచ్చు అనమాట. నేను ఎందుకు తీసుకోమని చెప్తున్నానంటే ఇది నా బెనిఫిట్ కోసం కాదు, ముఖ్యంగా మీ బెనిఫిట్. మీ మీద మీ పిల్లలు, పేరెంట్స్ అందరూ డిపెండ్ అయి ఉంటారు, మీ వైఫ్ అందరూ డిపెండ్ అయి ఉంటారు. మనకి ఫ్యూచర్లో ఏమైనా రిస్క్ అయితే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళని ఎవరు చూసుకుంటారు? ఆర్థికంగా ఎవరు చూసుకోరు, ఎవరు బ్రతకాలదే. సో మనమే చూసుకోవాలి వాళ్ళ గురించి. రేపు మనం లేకపోయినా కూడా
మన కుటుంబానికి ఏ కోటి రూపాయలు 2 కోట్లు వెళ్ళేటట్టు మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. సో ఇలా మనం కనుక తీసుకున్నాం అనుకోండి, మంత్కి ఒక 500 నుంచి 1000 రూపీస్ వరకు కట్టుకుంటూ మనం కనుక తీసుకున్నాం అనుకోండి, రేపు మనం పోతే వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి చెప్తారు ఈ కంపెనీ వాళ్ళకి, ఇలాగా మీ కంపెనీలో తీసుకున్నారండి, రిస్క్ అయింది అంటే చేసుకుంటారనమాట. వాళ్ళే కాల్ చేసి వాళ్ళే అన్ని అడిగి, సో మనం డాక్యుమెంట్స్ అన్ని అనగా మన కుటుంబ సభ్యులు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఎంతైతే కవరేజ్ని చూస్ చేసుకున్నామో అంత డబ్బు పడుతుంది. సో నన్ను అడిగినట్లయితే మన కుటుంబం ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇప్పుడే ఇలాంటి ప్లాన్లు తీసుకుంటే మంచిది. ఇప్పుడు మీ ఏజ్ అనేది తక్కువ అనుకోండి, తక్కువ పడుతుంది. అదే మీరు కనుక ఒక 10 ఇయర్స్ తర్వాత 20 ఇయర్స్ తర్వాత తీసుకుందాం అనుకున్నారనుకోండి, అప్పటికి ఏజ్ పెరుగుతుంది. ఏజ్ పెరగడంతో పాటు చాలా జబ్బులు వస్తాయి. సో ఫ్యూచర్లో రావచ్చు రాకపోవచ్చు. అండ్ ప్రీమియం మంత్లీ మనం కట్టాల్సిన ప్రీమియం లేకపోతే ఇయర్లీ మనం కట్టాల్సిన ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు బై ఎనీ ఛాన్స్ మీకు ఇంతే పడింది అనుకోండి, జీవితాంతం ఇంతే పడుతుంది ప్రతి మంత్. ఇయర్కి చూస్ చేసుకుంటే ఇయర్, అర్థమైందండి? సో నన్ను అడిగినట్లయితే ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. తీసుకునే ముందు ఏ కంపెనీయో మీరు కూడా, ఏ కంపెనీ బాగుంటుందో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నన్ను అడిగినట్లయితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్, ఇదే బెస్ట్ అని చెప్పను, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్. అర్థమైందండి? ఎందుకంటే ఇక్కడే ఉన్నాయి వెబ్సైట్లో ఇవన్నీ చెప్పారు కాబట్టి ఇవన్నీ చూసి వన్ ఆఫ్ ది బెస్ట్ అని నేనైతే చెప్తున్నా. అండ్ మార్కెట్లో చాలా ఇయర్స్గా ఈ బ్రాండ్ అయితే ఉంది. సో ఒకసారి చెక్ చేసుకొని మీరైతే తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ పాయింట్కి మనమైతే వెళ్దాం. అండ్ వెళ్ళే ముందు లింకు కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఉంది, మీరైతే చెక్ చేసుకోండి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వన్, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో చేంజెస్ వచ్చాయి. ఏంటి గోల్డ్ మానిటైజేషన్ స్కీమా? చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో కాస్త బంగారం ఉంది అనగా గోల్డ్ కాయిన్స్ బిస్కెట్స్ ఉన్నాయి. సో మీరు కనుక ఆ బంగారాన్ని బ్యాంక్లో దాయాలంటే ఏం చేస్తారు? ఇన్ని రోజులు సింపుల్గా బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ లాకర్ని ఓపెన్ చేసేవారు. బ్యాంక్ లాకర్ని ఓపెన్ చేయాలంటే రెంట్ కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3000 రెంట్ అనుకుందాం. సో ఇయర్కి 3000 మీరు బ్యాంకుకి రెంట్ని కట్టాలి. సో బ్యాంక్ లాకర్ని ఓపెన్ చేసేటప్పుడు బ్యాంకు మేనేజరు క్లియర్గా చెప్తాడు, ఏంటి కాస్త డిపాజిట్ చేయాలి, ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్ లాకర్కి. సో ఎప్పుడైతే బ్యాంక్ లాకర్ని క్లోజ్ చేస్తారో అప్పుడు ఎంతైతే డబ్బుని మీరు డిపాజిట్ చేశారో ఆ డబ్బు ప్లస్ వడ్డీ మీకైతే ఇస్తాము. ఫిక్స్డ్ డిపాజిట్కి ఎంతైతే వడ్డీ నడుస్తుందో అంతే వడ్డీని మేమైతే ఆఫర్ చేస్తాము. సో ఇయర్కి 3000 రూపాయలతో పాటు మీరైతే ఎఫ్డి కూడా చేయాలి. ఎఫ్డి చేస్తే మాత్రమే మీకు లాకర్ని ఇస్తా అంటాడు. ఎస్, నిజం. సో ఎఫ్డి ఎంత చేయాలి? సో ఎంతైతే ఇయర్లీ రెంట్ ఉందో ఇంటూ 3 times అంటే 9000 మనమైతే ఎఫ్డి చేయాలి, ప్లస్ ఇయర్కి మనమైతే 3000 రెంట్ కట్టాలి. ఇది కామన్. సో ఇది లేకుండా నేను చెప్పినట్టు ఈ స్కీమ్లో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ స్కీమ్లో భాగంగా మీరు కనుక మీ బంగారాన్ని డిపాజిట్ చేస్తే ఎఫ్డి కట్టక్కర్లేదు, బ్యాంక్ లాకర్ ఛార్జెస్ కూడా మీరైతే కట్టక్కర్లేదు. బ్యాంకే మీకు రివర్స్లో వడ్డీ ఇస్తుంది మీరు బ్యాంకులో మీ బంగారాన్ని దాచినందుకు. అర్థమైందండి? ఆ స్కీమ్ పేరే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటాం. బట్ కండిషన్ ఏంటంటే ఏదైతే బంగారాన్ని ఈ స్కీమ్లో భాగంగా మీరు డిపాజిట్ చేశారో సేమ్ ఆర్నమెంట్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్, నెక్లెస్ ఉంది, నెక్లెస్ని పెట్టమని నేనైతే చెప్పను, ఆర్నమెంట్స్ని పెట్టమని నేను చెప్పను. ఈ స్కీమ్లో మీరేం చేశారు, మంచి నెక్లెస్ చేయించుకున్నారు, ఆ నెక్లెస్ని ఈ స్కీమ్లో భాగంగా డిపాజిట్ చేశారు. సో ఆ 10 years తర్వాత సేమ్ నెక్లెస్ రాదు. ఆ నెక్లెస్ బరువు ఎంతైతే ఉందో దాంతో సమానంగా గోల్డ్ కాయిన్స్ బిస్కెట్స్ వెనక్కిస్తారు. అదే డిసడ్వాంటేజ్. సో అందుకనే ముందుగానే చెప్పా, ఎవరింట్లో అయితే గోల్డ్ కాయిన్స్ బిస్కెట్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్లో భాగంగా డిపాజిట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10 గ్రాముల గోల్డ్ బిస్కెట్ని పెట్టారండి. సో సేమ్ 10 గ్రాముల గోల్డ్ బిస్కెట్ని ఇస్తారు, కానీ అదే బిస్కెట్ రాదు. ఆ బిస్కెట్ మీద మలబార్ అని చెప్పి లోగో ఉంది మీరు డిపాజిట్ చేస్తున్నప్పుడు. సో సేమ్ రాదు, వేరే లోగోతో వేరే బిస్కెట్ మీకైతే వస్తుంది అనమాట. సో ఈ స్కీమ్లో చూసుకున్నట్లయితే ఇన్ని రోజులు 3 10 year ఆప్షన్స్ ఉండేవి. అర్థమైందా అండి? ఒకటి షార్ట్ టర్మ్, ఇంకొకటి మిడ్ టర్మ్, ఇంకొకటి లాంగ్ టర్మ్. సో షార్ట్ టర్మ్ అంటే 1 to 3 years. సో ఎంతైతే బంగారాన్ని మీరు డిపాజిట్ చేశారో ఆ బంగారాన్ని 3 years తర్వాత మీకైతే ఇస్తారు. ఈ 3 years పాటు ప్రతి ఇయర్ March 31st నాడు వడ్డీ మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. సో ఈ షార్ట్ టర్మ్కి వడ్డీ బ్యాంకు డిసైడ్ చేస్తుంది. అదేవిధంగా మిడ్ టర్మ్ అంటే 5 to 7 years. సో 7 years తర్వాత మీ బంగారాన్ని మీకైతే ఇస్తారు. అండ్ ప్రతి ఇయరు ఆ బంగారం విలువలో 2.25% వడ్డీని లెక్కేసి ప్రతి ఇయర్ March 31st నాడు మీ బ్యాంక్ అకౌంట్లో వడ్డీ వేస్తారు 2.25 దీనికి. అదేవిధంగా లాంగ్ టర్మ్ చూసుకున్నట్లయితే
12 to 15 ఇయర్స్. అర్థమైందండి? సో 15 ఇయర్స్ పాటు 2.5% చొప్పున లెక్కేసి మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. 15 ఇయర్స్ తర్వాత మీ బంగారం మీకైతే ఇస్తారు. సో ఈ టెన్యూర్లో ₹1 కూడా మనమైతే బ్యాంక్ లాకర్ ఛార్జెస్ కట్టాల్సిన అవసరం లేదు. మన బంగారం సేఫ్గా ఉంటుంది. సో ఏప్రిల్ 1 నుండి ఇందులో చేంజ్ ఏంటంటే ఈ మిడ్ టర్ము, లాంగ్ టర్ము లేవు. ఇక నుండి ఓన్లీ షార్ట్ టర్మ్. సో ఇన్ని రోజులు అనగా ఏప్రిల్ 1 కంటే ముందు ఎవరైతే లాంగ్ టర్మ్లో, మిడ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో అనగా డిపాజిట్ చేశారో వాళ్ళకి ఎటువంటి మార్పులు వర్తించవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15 ఇయర్స్ని చూస్ చేసుకుంటే 15 ఇయర్స్ తర్వాత మీ బంగారం ఇస్తారు. మిడిల్లో కావాలంటే తీసుకోవచ్చు, కండిషన్లు ఉన్నాయి. దాని గురించి వేరే వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ ఎవరైతే ఈ మిడ్ టర్మ్ని, లాంగ్ టర్మ్ని చూస్ చేసుకున్నారో వాళ్ళకి ఎటువంటి మార్పులు లేవు. కానీ ఏప్రిల్ 1 నుండి అనగా ఇక నుండి మీరైతే షార్ట్ టర్మ్ని మాత్రమే చూస్ చేసుకోగలరు, వీటిని చూస్ చేసుకోలేరు. అర్థమైందండి? మీకు డౌట్ వచ్చి ఉంటుంది, మినిమం ఎంత బంగారాన్ని మేమైతే డిపాజిట్ చేయాలి? 10 గ్రాములు, మినిమం 10 గ్రాములు, మ్యాక్స్ వచ్చేసి ఎంతైనా మీరైతే డిపాజిట్ చేసుకోవచ్చు. ఇది చేంజ్ అనమాట. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే క్రెడిట్ కార్డ్స్లో చేంజెస్ వచ్చాయి. ఏం కార్డ్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డు, ఫస్ట్ వన్ సింప్లీ క్లిక్ SBI కార్డ్. ఒకవేళ ఈ క్రెడిట్ కార్డు మీ వద్ద ఆల్రెడీ ఉన్నట్లయితే, ఇన్ని రోజులు ఈ బ్రాండ్స్ వద్ద మీరు కనుక షాపింగ్ చేస్తే, ఈ బ్రాండ్స్ ఏంటి? ఇవి పార్ట్నర్ బ్రాండ్స్ అనమాట. సో ఈ కార్డుతో ఈ బ్రాండ్స్లో మీరు కనుక షాపింగ్ చేస్తే ఇన్ని రోజులు ప్రతి ₹100 స్పెండ్కి 10 రివార్డ్ పాయింట్స్ మీకైతే వచ్చేవి. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటోలో మీరైతే ఆర్డర్ పెట్టుకున్నారు. సో ఎంతైతే డబ్బుని స్పెండ్ చేశారో, ఎగ్జాంపుల్గా ఒక 500 స్పెండ్ చేశారు, ప్రతి ₹100కి మీకైతే 10 రివార్డ్ పాయింట్స్ వచ్చేవి. 500 స్పెండ్ చేస్తే మీకైతే 50 రివార్డ్ పాయింట్స్ వచ్చేవి. 500కి 50 రివార్డ్ పాయింట్స్. వీటిని మనమైతే ఫ్యూచర్లో క్లెయిమ్ చేసుకునే వాళ్ళం కదా. కానీ ఏప్రిల్ 1 నుండి ఈ బ్రాండ్స్లో మీరు కనుక ఈ కార్డుతో షాపింగ్ చేస్తే ప్రతి ₹100కి 5 పాయింట్స్ మాత్రమే వస్తాయి. కానీ ఇంతకుముందు 10 రివార్డ్ పాయింట్స్ మీకు వచ్చేవి. కానీ ఇక నుండి 5 రివార్డ్ పాయింట్స్ మాత్రమే మీకైతే వస్తాయి. ఇది చేంజ్. ఇంకా నెక్స్ట్ కార్డ్ చూసుకున్నట్లయితే యాక్సిస్ బ్యాంక్ విస్తారా క్రెడిట్ కార్డ్. సో ఈ క్రెడిట్ కార్డ్ మీ వద్ద ఉన్నట్లయితే ఇన్ని రోజులు మీరు కనుక ఒక మైల్ స్టోన్ పెట్టేవారు వాళ్ళు. ఆ మైల్ స్టోన్ని మీరు కనుక అచీవ్ చేస్తే మీకు విస్తారా ఎయిర్లైన్స్లో ఫ్రీగా బిజినెస్ క్లాస్ టికెట్ ఆర్ ప్రీమియం ఎకానమీ క్లాస్ టికెట్ ఇచ్చేవారు విస్తారాలో. ఎందుకంటే ఇది విస్తారాతో టైప్ అయి ఉంది. ఇక్కడ ఉంది, ఇదిగోండి విస్తారా. సో థ్రెషోల్డ్ని క్రాస్ చేస్తే, అంటే వాళ్ళు పెట్టిన మైల్ స్టోన్ని మీరు కనుక అచీవ్ చేస్తే, అనగా అంత డబ్బుని మీరు కనుక ఈ కార్డుతో 1 ఇయర్లో స్పెండ్ చేస్తే ఇన్ని రోజులు ఫ్రీగా విస్తారా బిజినెస్ క్లాస్ టికెట్ లేదా ఎకానమీ క్లాస్ టికెట్ ఇచ్చేవారు. కానీ ఇక నుండి ఆ ఆప్షన్ లేదు. ఎందుకంటే మీలో చాలామందికి తెలిసిందే ఏంటంటే విస్తారా ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియాతో మెర్జ్ అయింది. అలా మెర్జ్ అవ్వడం వలన ఇక నుండి ఈ కార్డు మీ వద్ద ఉన్నా కూడా విస్తారాకి సంబంధించిన ఈ టికెట్స్ ఫ్రీగా రావు. సో ఫ్యూచర్లో మేబీ ఎయిర్ ఇండియాకి సంబంధించిన టికెట్లు ఫ్రీగా ఇవ్వచ్చు మీరు కనుక ఈ మైల్ స్టోన్ని అచీవ్ చేస్తే, అనగా అంత డబ్బుని స్పెండ్ చేస్తే. ఇప్పుడున్నట్టు విస్తారా కాకుండా మీకు మేబీ ఎయిర్ ఇండియా ఫ్లైట్ టికెట్స్ ఫ్రీగా ఇవ్వచ్చు. అర్థమైందండి? ఇవి చేంజెస్. ఇంకా లాస్ట్ వన్, యూపీఐలో కూడా చిన్న చేంజ్ వచ్చిందండి. ఏంటంటే మీ ఫోన్ నంబర్ యూపీఐతో లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్ కనుక ఇన్యాక్టివ్ అయితే, సో ఆ యూపీఐ ఐడి కూడా ఆటోమేటిక్గా ఇన్యాక్టివ్ అయిపోతుంది. ఎందుకంటే మీ ఫోన్ నంబర్ ఇన్యాక్టివ్ అయింది కనుక ఈ నంబర్తో లింక్ అయి ఉన్న యూపీఐ ఐడి కూడా ఏప్రిల్ 1 నుండి డీయాక్టివేట్ అయిపోతుంది. సో ఫ్యూచర్లో మీరైతే ఈ యూపీఐ ఐడి నుండి పేమెంట్స్ చేయలేరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, మీ ఏజ్ 18, సో మీరు ఒక బ్యాంక్ ఖాతాని ఓపెన్ చేసుకున్నారు. ఏంటి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ ఒక మొబైల్ నంబర్ని, మీకు సెపరేట్గా ఒక మొబైల్ నంబర్ని తీసుకున్నారు. సో మీరు ఈ నంబర్ మీద యూపీఐ ఐడిని క్రియేట్ చేసుకున్నారు, వాడుతూ ఉండేవారు. ఆ తర్వాత జాబ్ వచ్చిందండి. జాబ్లో జాయిన్ అవ్వగానే ఒక ఫ్యాన్సీ ఫోన్ నంబర్ని మీరైతే తీసుకున్నారు. అండ్ కంపెనీ వాళ్ళు కొత్తగా HDFC బ్యాంక్ అకౌంట్ని ఇచ్చారనమాట. సో మీరేం చేశారు? ఈ కొత్త నంబర్తో ఈ కొత్త బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకుని సెపరేట్ యూపీఐ ఐడిని క్రియేట్ చేసుకుని వాడుతూ ఉన్నారు. సో ప్రెజెంట్ దీన్ని మాత్రమే వాడుతూ ఉన్నారు, అనగా కొత్త నంబర్తో లింక్ అయి ఉన్న కొత్త యూపీఐ ఐడిని మాత్రమే యూజ్ చేస్తూ ఉన్నారు. కానీ పాత యూపీఐ ఐడిని పట్టించుకోలే, మీ పాత నంబర్ని కూడా పట్టించుకోలే, రీఛార్జ్ కూడా చేయడం మానేశారు. పాత మొబైల్ నంబర్కి పాత ఫోన్లో ఉంది
కానీ రీఛార్జ్ కూడా చేయడం మానేశారు. ఇలా కొన్ని మంత్స్ పాటు లేదా కొన్ని ఇయర్స్ పాటు మీరు కనుక రీఛార్జ్ చేయకపోతే ఆ నంబరు ఇన్యాక్టివ్ అయిపోతుంది. ఫోన్ నంబర్ ఇన్యాక్టివ్ అయిపోతుంది. ఇదే ఫోన్ నంబర్ని వేరే వాళ్ళకి కేటాయిచ్చేస్తారనమాట. అర్థమైందా అండి? సో ఇలా మీ పాత ఫోన్ నంబర్ కనుక ఇన్యాక్టివేట్ అయితే ఈ నంబర్తో లింక్ అయి ఉన్న యూపీఐ ఐడి కూడా ఇన్యాక్టివేట్ అయిపోతుంది. ఫ్యూచర్లో మీరు కనుక ఈ యూపీఐ ఐడిని వాడదాం అనుకున్నట్లయితే వాడడానికి అవ్వదు ఏప్రిల్ 1 నుండి. అర్థమైందా అండి? సో కొత్త యూపీఐ ఐడిని మాత్రమే మీరు యూజ్ చేయగలరు. సో ఇలా జరగకుండా ఉండాలంటే మీ పాత నంబర్ ఉంటే దాన్ని రీఛార్జ్ చేసుకుంటూ ఉండండి. రీఛార్జ్ చేసుకుంటూ అప్పుడప్పుడు మీ పాత యూపీఐ ఐడిని కూడా యూజ్ చేస్తూ ఉండండి. వేరే ఫోన్లో ఉన్నా కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పేమెంట్స్ చేస్తూ ఉండండి. సో ఇదన్నమాట మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే కింద కామెంట్స్లో దయచేసి నచ్చింది అని చెప్పండి. అండ్ మేజర్ అప్డేట్ ఏంటంటే ఏప్రిల్ 1 నుండి ట్యాక్స్ అప్డేట్ అనమాట. ట్యాక్స్లో అనగా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో చాలా మార్పులు వచ్చాయి. అదేవిధంగా చాలా వాటిల్లో మార్పులు వచ్చాయి. ఆ మార్పుల గురించి ఇంకొక వీడియోని నేనైతే షూట్ చేయబోతున్నా. ఆ వీడియో కూడా మీకు కావాలంటే దయచేసి కింద కామెంట్స్లో ట్యాక్స్ అని చెప్పి కామెంట్లో తెలపండి. ఖచ్చితంగా మీకోసం ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా. సో మీరు కనుక ఈ టర్మ్ ప్లాన్ని తీసుకుందాం అనుకున్నట్లయితే మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇదే తీసుకోండి, మిగతావన్నీ వేస్ట్ అని నేనైతే చెప్పను. వన్ ఆఫ్ ది బెస్ట్ వచ్చేసి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్. మీరు కనుక డైరెక్ట్గా తీసుకుందాం అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లో ఇచ్చా. క్లిక్ చేసి మీ సమాచారం అంతా ఇచ్చి డైరెక్ట్గా మీరైతే పాలసీని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.